హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అన్న ఈరోజు మన వీడియో వచ్చేసి డోరేమాన్ అండ్ నోబితా చల్ పద అంటార్టికా. ఈ మూవీ ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ అయితే ఈరోజు అయితే చూద్దాం. అలాగే మీరైతే నేను ఏ వీడియోకి అయితే టార్గెట్ అయితే పెట్టలేదు, కానీ ఈ వీడియోకి అయితే టార్గెట్ పెడుతున్నా, అదే 100 లైక్స్. ఎందుకంటే అన్న నేనైతే ఈ వీడియోకి అయితే చాలా అంటే చాలా కష్టపడినా. ఎందుకంటే 2 అవర్స్ అయిందనమాట. నేనైతే స్క్రీన్ షాట్స్కే 2 అవర్స్ అయింది. నాకు ఎడిటింగ్కి అయితే చాలా అంటే చాలా సమయం అయితే పట్టిందన్న. కాబట్టి నా కష్టానికి మీరు ఇచ్చే ఫలితం ఏదంటే 100 లైక్స్ అనమాట. నాకు మోటివేషన్ ఇస్తుందన్నమాట ఈ 100 లైక్స్. తర్వాత వీడియోలకైతే తొందరగా అయితే వెళ్దాం, ఎందుకంటే ఎన్నో డిష్లు ఉన్నాయి, ఎన్నెన్నో థింగ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక అమ్మాయి అయితే ఒక ఖడ్గాన్ని అయితే తీస్తూ ఉంటుంది. ఆ స్వాడ్ని అయితే తీసేసి ఆ తీసేసిన వెంబడే అయితే ఒక ఆక్టోబస్ అయితే ఆ అమ్మాయి వెంట అయితే పడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అయితే పారిపోనికే ట్రై చేస్తుంది, కానీ పారిపోలేదన్నమాట. అప్పుడు ఆ ఖడ్గం అనేది ఒక బ్యాంగిల్ లాగా మారి ఆ అమ్మాయి చేతి నుంచి పక్కకైతే వెళ్ళిపోతుంది, వాటర్లోకి అయితే పడిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే పడిపోతుంది, ఇంకా ఏం చేయలేదని అన్నట్టు ఉంటుంది. తర్వాత ఏం చూస్తారంటే మూవీలో 1,00,000 సంవత్సరాల తర్వాత అని చూపిస్తారు. అప్పుడు మన డోరేమాన్ నోబితాస్ అయితే ఉంటారు. వీళ్ళిద్దరు ఎండకు మండిపోతూ ఉంటారనమాట. సమ్మర్లో అయితే సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా అంటే చాలా ఎక్కువ అయితే బాధపడుతుంటారనమాట ఇద్దరు ఎండకి తట్టుకోలేక. అప్పుడే ఏం చేస్తుందంటే మన డోరేమి ఫోన్ చేసి, మీరు ఐస్లో కోరుకుపోతారు, నా భవిష్యత్తు చెప్పింది, జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తుంది మన డోరేమి అయితే. అప్పుడైతే వాళ్ళిద్దరు అయితే ఏం ఎక్కువ పట్టించుకోరనమాట. ఎక్కువ పట్టించుకోకుండా మన డోరేమాన్ అయితే ఏం చెప్తాడంటే, మనం అంటార్టికాకి అయితే వెళ్దామని అయితే అంటాడు. అప్పుడు ఇద్దరు అయితే అంటార్టికాకి వెళ్ళి అక్కడ కొన్ని ఐస్తో అయితే కొన్ని థింగ్స్ అయితే తయారు చేస్తారు. ఒక సిటీనే కట్టేస్తారనమాట వీళ్ళైతే. అప్పుడు ఏం జరుగుతుందంటే మన నోబితా ఫ్రెండ్స్ను కూడా పిలుస్తాడనమాట. వాళ్ళందరూ అయితే ఆ సిటీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సిటీ అయితే కూలిపోతుంది. మన నోబితా అయితే ఒక బ్యాంగిల్ అయితే దొరుకుతుంది మన నోబితాకి. ఆ సిటీ అయితే కూలిపోతుంది, ఎందుకంటే ఐస్తో కట్టింది కాబట్టి ఐస్ మెల్ట్ అయిందనమాట. ఆ బ్యాంగిల్ని చూపెడితే అది 1,00,000 సంవత్సరాల ముందుది అని అయితే తెలుస్తుంది, దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే. అప్పుడు మన డోరేమాన్ ఏం చెప్తాడంటే, ఇంకా ఇది పెద్ద డిస్కవరీ కావచ్చు, మనం వెతుకుదాం, ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతారనమాట. ఒక గ్యాజెట్ని అయితే తీస్తారు మన డోరేమాన్ అయితే. అది ఏంటంటే ఒక వైర్ అనమాట. ఆ వైర్ ఏం చేస్తుందంటే, దాన్ని కొంచెం తడిపితే ఏం చేస్తుందంటే ఐస్లో కూలుకపోయిన వస్తువులని ఎక్కడున్నాయో చూపెడుతుందనమాట. అలా ఉంటుంది స్టోరీ, అలా ఉంటుందన్నమాట ఆ గ్యాజెట్ అనమాట. వీళ్ళైతే వెతకడానికైతే వెళ్తారు, ఎన్నో ప్రమాదాలను దాటుకుంటూ అయితే వెళ్తారు. వెళ్ళి ఒక సిటీని అయితే కనిపెడతారన్నమాట. సిటీ అయితే కింద ఉంది అని అయితే కనుక్కుంటారు. అప్పుడు మన డోరేమాన్ అందరూ అయితే ఒక డ్రిల్లింగ్ మిషన్తో అయితే కిందికైతే వెళ్ళిపోతారు. అక్కడ సిటీ అయితే చాలా పెద్ద సిటీ అయితే ఉంటుంది. అప్పుడు ఒక టవర్ లేక్ అయితే వెళ్తారు. ఆ టవర్లో అయితే ఏముంటుందంటే ఒక వింత జీవి అయితే గడ్డ కట్టుకుని అయితే ఉంటుంది. అప్పుడు వీళ్ళైతే దాన్ని అయితే గడ్డ కట్టుకునేదైతే మొత్తం అయితే కరిగిస్తారనమాట. అప్పుడు ఆ వింత జీవి అయితే డోరేమాన్తో నోబితాతో అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, ఎప్పుడో తెలిసిన వ్యక్తిలాగా అయితే. అలాగే ఒక బ్యాగ్ కూడా ఉంటుంది దాంతోపాటు అయితే. అలా ఆ వింత జీవి అయితే ఇద్దరితో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. వీళ్ళకైతే అర్థం కాదనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే ఒక డోరేమాన్ లాగానే సేమ్ టు సేమ్ ఒక స్టాచ్యూ అయితే ఫ్యూజ్ అయ్యి, అంటే మంచులో కూరుకుపోయి ఉంటుంది. దాన్ని కూడా జియాన్ అయితే నేను క్లియర్ చేస్తాడనమాట. అప్పుడు ఆ వింత జీవి ఏం చేస్తుందంటే ఒక పింగ్విన్ మాదిరి అయితే అయ్యి వాళ్ళ మీద దాడి అయితే చేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ తప్పించుకొని దాన్ని మళ్ళీ అయితే ఫ్యూజ్ అయితే చేసేస్తారు. అలాగా వీళ్ళందరికీ ఈ వింతగా అయితే ఉంటుంది. ఏంటి ఇది అలా అర్థమే అయితే కాదనమాట. తర్వాత వీళ్ళకైతే ఒక విషయం అయితే అర్థమవుతుంది,
ఇది 1,00,000 సంవత్సరాల ముందు కదా, ఏం జరిగింది అసలు 1,00,000 సంవత్సరాల ముందు అని వీళ్ళకైతే అర్థమవుతుంది. వీళ్ళందరూ అయితే 1,00,000 సంవత్సరాల ముందుకైతే వెళ్తారు, అది కూడా టైం బెల్ట్ సహాయంతో. టైం బెల్ట్ సహాయంతో 1,00,000 సంవత్సరాల ముందుకైతే వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళందరూ అయితే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అదైతే సిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన మన నోబితా అయితే ఒక ఆ అమ్మాయిని అయితే చూస్తాడు. అప్పుడు ఆ వింత జీవి అయితే మన నోబితాని అయితే ఆ అమ్మాయి దగ్గరికి అయితే తీసుకువెళ్తుందన్నమాట. అప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాడు, కానీ వాళ్ళ భాష అయితే రాదు. అప్పుడు మన డోరేమాన్ వచ్చి ట్రాన్స్లేట్ కొనేకైతే ఇస్తాడు. అప్పుడు తినేసి ఆ అమ్మాయితో అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాడు, మాట్లాడతాడనమాట. మాకు మీ భాష వస్తుందని అలాగైతే మాట్లాడతాడనమాట. కానీ ఆక్టోపస్ అయితే వాళ్ళ వెనకాల అయితే వెంటబడుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఎలా ఆపాలి అని ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అయితే ఏం చెప్తుందంటే, ఒక సౌండ్ అంటే దానికి పడదు అని అయితే చెప్తుంది. అప్పుడు మన డోరేమాన్ అయితే ఒక పెద్ద సౌండ్ చేసే మిషన్ని తీసి జియాన్తో అయితే సాంగ్ అయితే పాడిపిస్తారు. అప్పుడైతే ఆ వింత జంతువు అయితే పారిపోతుంది అనమాట. అప్పుడు మన నోబితా అయితే ఆ బ్యాంగిల్ని అయితే ఆ అమ్మాయికి అయితే చూపించి, ఈ బ్యాంగిల్ ఓనర్ని అయితే మేమైతే వెతుకుతున్నామని అయితే అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అయితే ఏమంటుందంటే, ఆ బ్యాంగిల్ మాదే అని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే కొన్ని బ్యాట్స్ వచ్చి బ్యాట్స్ వచ్చి ఆ బ్యాంగిల్ని అయితే తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళైతే దాన్ని పట్టుకోలేనమాట. కానీ మన డోరేమాన్ అయితే ఒక బ్యాడ్జ్ అయితే దానికి తగిలిచ్చి దాన్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేస్తాడు. అప్పుడు నైట్ అయితే అవుతుంది. నైట్ అయితే -100 డిగ్రీస్ అయితే అవుతుంది. కాబట్టి నైట్ అవుతుంది కాబట్టి వీళ్ళందరూ ఒక సేఫ్ ప్రదేశానికి అయితే వెళ్ళాలి. అప్పుడు ఆ అమ్మాయి అయితే ఏమంటుందంటే, మా ఇంటికైతే మీరు రండి, మా ప్రదేశానికి అయితే అంటుంది ఆ అమ్మాయి అయితే. అప్పుడు వీళ్ళైతే వెళ్తారనమాట వాళ్ళ ఇంటికైతే. వాళ్ళ ఇంట్లో అయితే ఒక ప్రొఫెసర్ అయితే ఉంటాడు. ఆ ప్రొఫెసర్ అయితే ఏం మాట్లాడతారంటే, భోజనం చేస్తూ ఏం మాట్లాడతారంటే, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అని అయితే అడుగుతారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ అయితే ఏం చెప్తారంటే, మేము యోగా ప్లానెట్ నుంచి అయితే వచ్చాం. మా ప్లానెట్ అయితే మంచులో అయితే కూరకపోయింది, ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు అయితే ఒక జీవిని అయితే తయారు చేసి ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ జీవిని అయితే ఓపెన్ అయితే చేస్తారు. అప్పుడు ఆ జీవి అయితే వాళ్ళ ప్లానెట్ని మొత్తం అయితే మంచులో కూరకపోనిస్తుంది. అప్పుడు వీళ్ళు ఆ ప్లానెట్ని వదిలేసి మన ఎర్త్కి అయితే వచ్చేసారు. ఎర్త్కి వచ్చేసి ఎలా చంపాలని ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారనమాట. కానీ ఆ వింత జీవి అయితే మన ఎర్త్లోకి అయితే వచ్చింది. ఎర్త్లో ఏం చేస్తుందంటే, ఎర్త్లో అయితే నిద్రపోతుంది అనమాట. ఇంకా తను యాక్టివ్ అయితే కాలేదు ఆ వింత జీవి అయితే. అప్పుడు వీళ్ళైతే ఉంటారు, వీళ్ళు ఎలా చేయాలని ఆలోచిస్తుంటారనమాట. తర్వాత వీళ్ళైతే అందరూ అయితే నిద్రపోయి మరుసటి రోజు అయితే ఏం జరుగుతుందంటే, దాన్ని ఎలాగైనా కనుక్కోవాలని ఆ బ్యాంగిల్ వెంట అయితే వెళ్తారు. ఆ బ్యాంగిల్ ఎక్కడ ఉందని వెతకటానికి అయితే వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడైతే ఆ టవర్లో ఉందని తెలుస్తుంది. ఆ టవర్ ఎక్కి వెళ్తారన్నమాట టవర్లోకి. కానీ టవర్ని రక్షించుకుంటా ఒక వింత జీవి ఒకరైతే ఉంటారు. అదైతే మన డోరేమాన్ అయితే అనుసరిస్తూ ఉంటారనమాట. సేమ్ మన డోరేమాన్ రూపంలోకి అయితే అయ్యి మన డోరేమాన్ అయితే అనుసరిస్తూ ఉంటారు. మన డోరేమాన్ అయితే వెతుకుతూ ఉంటాడు ఆ బ్యాంగిల్ని అయితే. అప్పుడు ఆ బ్యాంగిల్ అయితే దొరుకుతుంది మన డోరేమాన్కి. కానీ అప్పుడైతే ఒక డోరేమాన్ లాగానే రూపాంతరం చెందిన ఒక వింత జీవి అయితే ఏం చేస్తుందంటే, మన డోరేమాన్ అయితే బంధిస్తుందన్నమాట. బంధించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. మన నోబితా, షిజుకా, జియాన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాడ్జ్ని అయితే చూపించి, బ్యాడ్జ్ ఇక్కడే ఉంది, మనం ఇక్కడనే ఉంది, ఇక్కడనే చూపిస్తుందని చెప్తాడనమాట ఆ వింత జీవి అయితే, మన డోరేమాన్లో ఉన్న వింత జీవి అయితే. అప్పుడు అది పైనుంచి పడినట్టుంది, పైకి వెళ్దామని పైకి వెళ్తూ ఉంటారనమాట. పైకి అయితే
ఆ రాక్ అయితే పైకైతే వెళ్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళైతే మన డోరేమాన్ అయితే అది చూసి మన చేతుకున్న కట్లు ఎలాగలా ఇప్పుకొని వాళ్ళనైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు. నేనే రియల్ రోబోట్, నేనే రియల్ డోరేమాన్ అని అయితే చెప్తాడు మన డోరేమాన్ అయితే. కానీ వాళ్ళైతే నమ్మారనమాట. ఎందుకంటే ఆ పాకెట్ అలాగే బెల్ అయితే ఆ వింత జీవి అయితే తీసుకొని అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళైతే నమ్మరు. కానీ మన నోబితాకైతే ఉంటుందన్నమాట ఇతను రియల్గానే డోరేమాన్ అని. కాబట్టి తను ఫీజ్ చేయకండి అని అయితే అంటాడు. కానీ అందరూ అయితే ఆ మన రియల్ డోరేమాన్ అయితే ఫీజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ మన నోబితా అయితే ఆపుతాడు. అప్పుడు ఆ వింత జీవికి కోపం వచ్చి మన వాళ్ళని అందరినీ ఫ్యూజ్ చేయాలని చూస్తుంది. కానీ చెయ్యలేదన్నమాట. అప్పుడు మన డోరేమాన్ అయితే కాపాడతాడు. అప్పుడైతే ఏం జరుగుతుందంటే ఆ వింత జీవిని అయితే ఫ్యూజ్ చేసేస్తారనమాట మన జియాన్ వాళ్ళు. అప్పుడు మన రియల్ డోరేమాన్ అయితే విడిపించి మన రియల్ డోరేమాన్ అయితే ఆ పైకి లేస్తున్న రాక్ని అయితే ఆపేస్తాడనమాట. పైన అదొక ట్రాప్ అనమాట. ఆపేసి ఆ బెల్లు పాకెట్ అయితే తీసుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ఒక జీవి అయితే ఉంటుందని చెప్పాను కదా అన్న, మతికుందా? అది అన్నిటినీ ఫ్యూజ్ చేస్తుంది, అన్నిటినీ మంచులో పోనిస్తుంది అని చెప్పాను చూడండి అన్న. ఆ జీవి అయితే నిద్ర లేస్తుంది. అప్పుడు నిద్ర లేచి అన్నిటినీ అయితే మన ఎర్త్ని కూడా మొత్తం అయితే మంచులో పోనిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బ్యాంగిల్ వల్ల ఏం జరుగుతుందంటే యోగా ప్లానెట్ని అయితే కాపాడొచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఎర్త్ కూడా ప్రమాదంలో పడింది. కాబట్టి ఎర్త్నైతే కాపాడటానికి ఆ బ్యాంగిల్ని అయితే ఉపయోగించాలని చూస్తారు. కానీ మొత్తం ఫ్యూజ్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే మొత్తం అయితే మంచుతో కప్పేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి టైం బెల్ట్ అయితే మతికొస్తుంది. టైం బెల్ట్ ద్వారా అందరూ అయితే వెళ్తూ ఉంటారు. కానీ మీకు మతికుందా? ఒక జీవి మంచులో ఫస్ట్లో కూరకపోయినదని చెప్పాను చూడండి అన్న. ఆ జీవిలాగానే ఇంకో జీవి ఉంటుంది. అది ఎవరో కాదు, రెండు సేమ్, ఒకటి ఫ్యూచర్ది ఒకటి పాస్ట్ది అనమాట. ఆ జీవి అయితే గాల్లో అయితే కొట్టుకుపోతుంది. అప్పుడు మన డోరేమాన్ కూడా పట్టుకుంటుంది. మన డోరేమాన్ కూడా పక్కకైతే వెళ్ళిపోతాడు. వీళ్ళు మిగతా నోబితా, షిజుకా, జియాన్ వీళ్ళు మాత్రమే వెళ్ళిపోతారనమాట. వీళ్ళు మాత్రమే ఫ్యూచర్కి అయితే వెళ్తారు. అదే మన 1,00,000 years ఫ్యూచర్కి అయితే వెళ్ళిపోతారు. కానీ మన డోరేమాన్ లేకుండా మన నోబితా ఉండలేడు. కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చూస్తాడు. కానీ బ్యాటరీ అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ మన డోరేమాన్ అయితే ఆ వింత జీవితం అయితే ఎలాగోలా పైకి అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడు అంతా ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మన డోరేమాన్కి అయితే మతికొస్తుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోయి ఉంటుంది. బ్యాటరీ అయితే ఆ వింత జీవి బ్యాగ్లో పెట్టేసి నువ్వు ఎన్ని రోజులైనా నువ్వు స్లీప్లో ఉంటే నీకు ఏం కాదు కదా. అంటే ఆ వింత జీవి స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని రోజులైనా స్లీప్లో ఉంటుంది. తనకి ఏజ్ అయితే కాదు స్లీప్లో ఉంటే. అందుకే దాన్ని అయితే స్లీప్లో అయితే పెట్టేస్తాడనమాట. అప్పుడు మంచులో అయితే కూరుకుపోయింది అది. కాబట్టి దానికైతే ఏజ్ అయితే పెరగదు, ఎన్నాళ్ళైనా ఉంటుంది. కాబట్టి 1,00,000 years తర్వాత అది మళ్ళీ ఇలా రివర్స్ అయితే అవుతుంది. కాబట్టి డోరేమాన్ అయితే అలా ఉంటాడనమాట. అప్పుడు మన నోబితాకైతే ఇంకొక వింత జీవి ఉంటుంది కదా మన నోబితా కాడ. ఆ వింత జీవి వచ్చేసి బ్యాగ్ను అయితే తెస్తుంది. అప్పుడు మన నోబితాకైతే గుర్తొస్తుంది దాంట్లో అయితే ఒక బ్యాటరీ ఉందని. అప్పుడు ఆ బ్యాటరీని అయితే తీసుకొని ఆ టైం బెల్ట్లో పెట్టేసి ఇక బ్యాక్ అయితే వెళ్తారనమాట. అందరూ అయితే అందరూ బ్యాక్ వెళ్ళి మన డోరేమాన్ అయితే కాపాడి ఆ వింత జీవిని ఫైట్ అయితే చేయడానికైతే ట్రై చేస్తారు. కానీ ఫైట్ అయితే చెయ్యలేరు. ఆ బ్యాంగిల్స్ సాయంగా అయితే దాన్ని అయితే అంతమైతే చేసేస్తారు. కానీ ఆ బ్యాంగిల్ ఇప్పుడు నశించిపోయింది.
అది కూడా నశించిపోయింది. ఇప్పుడు మన ఎర్త్ అయితే నార్మల్గా అయితే ఉంది. ఇప్పుడు మన ఎర్త్ని అయితే కాపాడేసాం, కానీ యోగా ప్లానెట్ని అయితే కాపాడలేకపోయారు. ఎందుకంటే ఇంకా కాపాడే అవకాశాలు కూడా లేవన్నమాట. కానీ మన జియాన్ వాళ్ళైతే కొన్ని ఎతకటానికి, కొన్ని ఏంటివన్నా ఉన్నాయని చూడడానికి అయితే వెళ్ళింటారు. అప్పుడైతే అలాంటి ఖడ్గం, అలాంటి రింగ్స్ అయితే ఎన్నో ఉంటాయన్నమాట అక్కడైతే. వాటినన్నిటిని వీళ్ళకి చూపెడతానమాట. ఆ గర్ల్కి వాళ్ళకైతే చూపెట్టినామడే ఆ గర్ల్ అయితే ఏం చెప్తుందంటే, వాళ్ళ ప్రొఫెసర్ కాడ ఉంటాడు. వాళ్ళ ప్రొఫెసర్ అయితే ఏం చెప్తాడంటే, దీనిల ద్వారా అయితే మనమైతే యోగా ప్లానెట్ని అయితే కాపాడవచ్చు అని అయితే చెప్తాడు. అప్పుడైతే అందరూ అయితే హ్యాపీగా అయితే అవుతారు. అప్పుడు వీళ్ళైతే యోగా ప్లానెట్కి అయితే వెళ్ళిపోతారు. అందరూ అయితే యోగా ప్లానెట్కి అయితే వాళ్ళైతే యోగా ప్లానెట్కి వెళ్ళిపోతారు. మన డోరెమాన్ వాళ్ళైతే ఇంకా ఫ్యూచర్లోకి అయితే వెళ్ళిపోతారు. ఫ్యూచర్లోకి వెళ్ళిన డోరెమాన్ అండ్ నోబితాస్ అయితే అక్కడ నుంచి టెలిస్కోప్ ద్వారా అయితే చూస్తారు యోగా ప్లానెట్ని అయితే. అప్పుడు మంచు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట యోగా ప్లానెట్లో. అప్పుడు వాళ్ళైతే ఏమనుకుంటారంటే ఇక వాళ్ళ ప్లానెట్ కూడా నార్మల్గా అయిందని అనుకుంటారు. అలా అయితే మూవీ అయితే ఎండ్ అవుతుంది. అన్న మీరైతే 100 lakhs అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ వీడియోకి కష్టపడినంత ఏ వీడియోకి అయితే నేనైతే కష్టపడలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే లైక్ చేసుకోండి. అంతే అన్న, అందరికైతే బాయ్.